ఓకే, సో మనము లాస్ట్ క్లాస్ రివాల్వ్ ఆప్షన్ చూసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రివాల్వ్ తోటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఈజ్ రివాల్వ్ చెప్పే ముందర నేను మీకు సింబల్స్ గురించి చూపిస్తాను. ఓకే, మనము సింబల్స్ కూడా చూసాం మనం లాస్ట్ క్లాస్. ఒక ఫ్లవర్ తీసుకొని మనం ఆ ఫ్లవర్ని ఒక ఫ్లవర్ వేజ్లో పెట్టాం కదా. ఓకేనా? సో చూడండి, ఇది ఒక స్టార్ తీసుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు ఈ స్టార్ని మన ఓన్ సింబల్గా చేద్దాం ఫస్ట్. ఓకే, సో సింపుల్, ఇట్స్ వెరీ ఈజీ. సింపుల్గా ఈ స్టార్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోండి, ఈ సింబల్ డైలాగ్ బాక్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, సింబల్ ఆప్షన్స్. దీంట్లో మీరు నేమ్ ఇచ్చుకోండి. ఓకే, స్టార్ అని ఇట్లా నేమ్ ఇవ్వండి. ఓకేనా? సో చూడండి, మన సింబల్ వచ్చేసింది. ఓకేనా? సింపుల్గా డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకొని చూడండి, మీరు ఇట్లా మీరు ఒక సింబల్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ లైబ్రరీలో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఓకేనా? సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ అని. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ ఏంటి, రెడీమేడ్. ఇవన్నీ రెడీమేడ్ అన్నమాట. ఓకేనా? ఓకే, సో అట్లా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి యాక్చువల్లీ మూవీ క్లిప్ ఇవన్నీ యాక్చువల్లీ మనకి యానిమేట్ సీసీ అని ఒక సాఫ్ట్వేర్లో వస్తాయి. యానిమేట్ సీసీ అంటే అది దట్స్ లైక్ 2D యానిమేషన్ సాఫ్ట్వేర్. అది ఐ థింక్ ఎవరికి ఉంటుంది అంటే APDMD వాళ్ళకు ఉంటుంది. వేరే సార్ చెప్తారు అది మీకు. ఓకే, అట్లా. ఓకే, సో ఇలా మనము సింబల్స్ లైబ్రరీలో మన ఓన్ సింబల్ని మనము సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు రివాల్వ్ ఆప్షన్ యూజ్ చేస్తాను. ఓకేనా? రివాల్వ్ ఆప్షన్ యూజ్ చేసి ఈ సింబల్స్ని యాక్సెస్ చేస్తాను. అంటే సింబల్కి రివాల్వ్ ఆప్షన్కి ఒక లింక్ ఏర్పడుతుంది. ఓకే, ఏంటనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఈజ్, నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటా. ఓకేనా? ఈ రెక్టాంగిల్ది డూప్లికేట్ చేద్దామా. ఓకే, కొంచెం దీన్ని సన్నగా చేద్దామా. ఓకేనా? ఓకే, 4 చాలు. తర్వాత ఈ 4ని నేనేం చేస్తానంటే సింబల్ క్రియేట్ చేసేస్తాను. ఓకేనా? డైరెక్ట్ సింబల్ చేసేద్దాం ఇట్లా. దీన్ని మనం ఏం చేద్దాం, రెక్టాంగిల్స్ అని పెడదాం. ఓకే, సింబల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనము ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. ఓకేనా? అండ్ దీనికి మనం ఒక డిఫరెంట్ కలర్ ఇద్దాం. ఓకే, సో తీసుకొని ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనము ఎఫెక్ట్ 3D రివాల్వ్. ఓకేనా? సో ఒక సిలిండర్ లాగా వచ్చింది మనకి. సో దీన్ని నేను 0 0 0. సో ఇక్కడ మనం ఒక 90 కొట్టుదాం. ఓకే, ఇట్లా వచ్చింది. అయితే ఒక పని చేద్దాం, దీన్ని కొంచెం సన్నగా చేద్దామా. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్ 3D రివాల్వ్. ఓకే, సో సిలిండర్ లాగా వచ్చింది చూసారా. సో దీన్ని మనము
0 0 అండ్ ఇక్కడ 90 పెడదాం. ఓకేనా? సో మనకి ఇట్లా రొటేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము, ఓకే చూడండి, దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఇక్కడ మనకి మ్యాప్ ఆర్ట్ అని ఉంది. ఓకేనా? అండ్ దీన్ని కొంచెం సెంటర్లోకి పెడతాను, ఇక్కడ మరీ మూలకు వచ్చేస్తున్నాను. ఓకే, ఎంటర్ కొట్టేసిన నేను, మర్చిపోయి. ఎంటర్ కొట్టకండి, ఎంటర్ కొట్టారనుకోండి ఫైనలైజ్ అయిపోతుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది రొటేట్ అయిందా? ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది. ఓకే, ఏంటో ఆప్షన్? మ్యాప్ ఆర్ట్. సో మ్యాప్ ఆర్ట్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ మనము ఇక్కడ వరకు వద్దాం. ఇక్కడ నెక్స్ట్ సర్ఫేస్ అని క్లిక్ చేసుకోండి, ఇందులోకి రండి మీరు. ఓకే, సో ఇట్లా, సో మీరు ఇట్లా బ్యాక్ కూడా వెళ్ళచ్చు. ఓకే, ఇక్కడ వరకు వచ్చామా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము చూడండి, ఇక్కడ మనకి సింబల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ సింబల్ అనే ఆప్షన్లో మనకి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఇందాక చూసారు కదా సింబల్ ప్యాన్, అండ్ మనం చేసినది సింబల్ ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా? సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో చూడండి, మనం చేసిన సింబల్ అక్కడ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దాన్ని రొటేట్ చేస్తాను. చూడండి, నేను దాన్ని రొటేట్ చేస్తుంటే అది ఎలా వస్తుంది చూసారా? చూడండి, అండ్ ఇక్కడ మీరు ఇన్విజిబుల్ జామెట్రీ అని క్లిక్ చేసుకోవచ్చు. చూడండి, చూసారా ఎలా వస్తుంది? అది ఒక రిబన్ టైప్లో. చూడండి చూడండి, ఓకే. సో మీరు ఇప్పుడు నార్మల్గా మనము ఇలాంటి షేపు క్రియేట్ చేయాలనుకో మనకి డిఫికల్ట్ అవుతుంది, కానీ మనం ఈ రివాల్వ్ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. చూడండి, ఓకేనా? చూడండి, ఇట్లా కర్వేచర్ వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇన్విజిబుల్ జామెట్రీ అనండి. ఓకే, రెక్టాంగిల్స్ తీసుకోండి, ఇట్లా దీన్ని ఇట్లా ఇగో దీని షేప్ చూసుకోండి, ఇట్లా రావాలి ఈ షేప్. ఓకే, అండ్ ఇప్పుడు ఓకే కొట్టేద్దాం, అండ్ నెక్స్ట్ ఓకే కొట్టేద్దాం. ఓకేనా? రైట్, చూడండి ఒక షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం దీనికి కొంచెం అట్రాక్షన్ ఇద్దాం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనము దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, మనకి బయటకు వచ్చేస్తాం, ఒక నార్మల్ షేప్ లాగా మారిపోతుంది. ఓకేనా? ఓకే, సో దీన్ని మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే అన్గ్రూప్ చేద్దాం. సో అన్గ్రూప్ చేస్తూ ఉండండి మీరు. ఓకే, టిల్ మీకు ఒక లాస్ట్కి ఒక ఆప్షన్ వస్తుంది, ఏంటది? రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్. ఓకే, అది వచ్చే వరకు మీరు దీన్ని అన్గ్రూప్ చేయండి. ఓకేనా? సో ఇది కూడా రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్. ఓకే, అండ్ ఇక్కడ ఒక అన్వాంటెడ్ షేప్ ఉంటుంది, అది అవుట్లైన్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేసుకోండి. సో చూడండి, ఇప్పుడు నాకు ఇవి రెండు ఒక సపరేట్ పీసెస్ లాగా వచ్చినాయి మనకి, సపరేట్ పీసెస్ లాగా. ఓకేనా? సో ఇప్పుడు మనము వీటికి మనం కొంచెం అట్రాక్షన్ ఇద్దాం. ఓకేనా? అర్థమవుతుందా అందరికీ? సో దీనికి నేను కావాలంటే ఇట్లా కలర్స్ ఇచ్చుకోవచ్చు. చూడు ఎలా, సంథింగ్ లైక్ గ్రీన్ అండ్ రెడ్ ఇచ్చాను. ఓకేనా? అండ్ వీటికి కూడా ఏదైనా ఇవ్వచ్చు. అయితే ఒక పని చేద్దాం మనం, ఇంకా దీనికి అట్రాక్షన్ కోసం మనము ఏం చేద్దామంటే ఎక్స్ట్రూడ్ ఆప్షన్ ఇద్దాం, అంటే డెప్త్ ఇద్దాం. ఓకేనా? అండ్ డెప్త్ ఇచ్చే ముందర ఇంకొక పని చేద్దాం మనం. ఓకే, ఒకసారి మనం దీన్ని ఇలా తీసుకున్నాం. చూడండి ఒకసారి ఇలా బాగుంటుందో లేదో చూసుకోండి ఒకసారి. ఓకే, ఓకేనా? చూడండి ఇక్కడ. సో ఏంటిది? డబ్ల్యూ
డబ్ల్యూ చేసుకోవచ్చు, లేదంటే మనము ఎన్ లెటర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో అది అంటే ఏం చేయాలనేది మనం డిసైడ్ చేస్తున్నాం అక్కడ. సో తర్వాత చేద్దాం డబ్ల్యూ. అయితే ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే కొంచెం డెప్త్ ఇద్దాం. ఓకే, సో డెప్త్ ఎలా ఇస్తాం మనం? సో దీనికి మనము ఎక్స్ట్రూడ్ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఎక్స్ట్రూడ్ ఎట్లా అప్లై చేస్తాం? ఎక్స్ట్రూడ్ మనం ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్ అండ్ వేవర్. ఓకేనా? సో చూడండి, దీన్ని ఫస్ట్ అయితే ఎక్స్ట్రూడ్ చూడండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్స్ట్రూడ్ రివాల్వ్, ఫస్ట్ మనం రివాల్వ్తో స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఎక్స్ట్రూడ్ ఇస్తున్నాం మనం. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ 0 0 0 చేసుకోండి. తర్వాత మనము స్లైడ్గా దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కువ ఇంక్రీజ్ చేయకండి, మ్యాక్సిమం 8 పెట్టండి. ఓకేనా? చూడండి, అక్కడ డెప్త్ వచ్చింది, కొంచెం వచ్చిందా? సో అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? సో దీనికి కూడా, ఈ షేప్కి కూడా మనం అలానే ఒక ఎక్స్ట్రూడ్ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్ అండ్ బేవెల్. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ కర్సర్ పెట్టి 8 పెడదాం. అంతే, మ్యాక్సిమం 8. ఇప్పుడు మనం ఓకే కొడదాం. రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? సో దీన్ని మనము ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా? ఎట్లా ఎక్స్పాండ్ చేస్తాం? సెలెక్ట్ చేసుకోండి, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకే, అలానే ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకే, సో తర్వాత మనము ఏం చేద్దాం? దీన్ని అన్గ్రూప్ చేద్దాం. సో అన్గ్రూప్ చేసుకోండి. ఓకే, ఇట్లా పీసెస్ అయిపోయే వరకు అన్గ్రూప్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ మనము పాత్ ఫైండర్, వేర్ ఈస్ పాత్ ఫైండర్? ఇక్కడ ఉంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ షేప్స్ని మనం యునైట్ చేయాలి. సో ఇక్కడ యునైట్ చేసుకోండి, ఇట్ సైడ్ కార్నర్. ఇవి కూడా మనకి ఇట్లా సపరేట్ పీసెస్లో ఉన్నాయి. సో వాటిని మనము యునైట్ చేసుకుందాం. ఓకేనా? ఇలా. రైట్, అయిపోయినా యునైట్. అలానే ఇక్కడ కూడా ఐ థింక్ దీన్ని కూడా మనం అన్గ్రూప్ చేద్దాం. ఓకే, సో దీన్ని మనము యునైట్ చేసేద్దాం, ఈ కార్నర్ షేప్స్. ఓకేనా? రైట్, అయిపోయినా? సో ఇప్పుడు మనము వీటికి మంచి సిల్వర్ కలర్ ఆర్ మంచి గ్రేడియంట్ కలర్స్ ఇద్దాం. ఓకే, సిల్వర్ ఆర్ ఏమంటారు, జెమ్స్ అండ్ జ్యువెల్స్ తెలుసు కదా అందరికీ. సో విండోస్లో మనము స్వాచెస్ ఓపెన్ చేద్దాం. స్వాచెస్ యూజ్ చేస్తున్నారా మీరు? స్వాచెస్. ఓకే, స్వాచెస్లో మనము గ్రేడియంట్స్, జెమ్స్ అండ్ జ్యువెల్స్, సో మనము మంచి సిల్కీ కలరింగ్ చేద్దాం. ఓకేనా? సో అట్లానే మనము ఈ షేప్స్కి ఇక్కడ ఏదో అన్వాంటెడ్ అది వచ్చినట్టుంది, దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, సో దీనికి మీరు గ్రీన్ ఇచ్చుకోండి, బాగుంటుంది. రైట్, అలానే ఇట్ సైడ్. సో ఇట్ సైడ్ మనము ఏమి ఇవ్వచ్చు కలరు? సో ఐ థింక్ ఇది కూడా ఐ థింక్ ఈ కలర్ ఇద్దాం. ఓకే, రైట్. అండ్ ఈ కార్నర్స్కి బ్లూ ఇద్దామా?
ఓకే. సో ఇట్లా కలరింగ్ ఇచ్చానండి, ఓకేనా. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, సో డూప్లికేట్ చేద్దాం, ఓకేనా. అలా రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దాం, దీన్ని కొంచెం స్కేల్ చేసుకుందాం. ఓకేనా. సో మొత్తాన్ని గ్రూప్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ మనకి అలైన్మెంట్స్ ఉంటాయి. ఓకే, అలైన్ హారిజాంటల్ సెంటర్, ఎగ్జాక్ట్లీ మన డాక్యుమెంట్కి సెంటర్లోకి వచ్చేస్తాం. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ చేద్దాం, ఓకేనా. సో చూడండి, సో గ్రేడియంట్ టూల్, సో మంచి yellowish గ్రేడియంట్ వేద్దాం మనం, ఓకేనా. గ్రేడియంట్స్ వేయండి, ఓకే. చాలామంది ప్లెయిన్ కలర్స్ వాడుతున్నారు, అందుకే వాళ్ళ లుక్ రావట్లేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, దీన్ని మనము సెండ్ టు బ్యాక్ అన్నాం. ఓకే, సో చూడండి, రైట్. సో ఒకసారి ఇంకో కలర్ చూద్దాం, దీనికి ఏదైనా సెట్ అవుతుందేమో. సరే, ఇది గ్రీన్ అయితే ఆల్రెడీ ఉంది, సో బ్లూ కూడా పెట్టుకోవచ్చు, కానీ బ్లూ మరీ మిక్స్ అయిపోయినట్టు ఉంది. ఓకే, సో ఒక్కసారి చెక్ చేద్దాము. ఇక్కడ మీకు మెటాల్స్ అని ఉంటాయి చూడండి, మెటల్స్, ఓకేనా. సో మెటల్స్లో మీకు మెటాలిక్ షేడ్స్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా. సిల్వర్ చూడండి, సిల్వర్ అండ్ గోల్డ్, ఓకేనా. సో ఇలా ఐ థింక్ దీనికి ఆరెంజే బాగుంటుంది కదా, ఇది పిక్ ఆరెంజ్. ఆరెంజ్, రెడ్ అండ్ yellow. ఓకే, నెక్స్ట్ దీన్ని కొంచెం మనము ఈ గ్రేడియంట్ని మనము జీ క్లిక్ చేద్దాం. సో ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుందాం, ఓకేనా. సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం అట్రాక్షన్కి దీనికి మనం ఒక డ్రాప్ షాడో అప్లై చేద్దాం, ఓకేనా. సో ఇట్లా అప్లై చేసాం, డ్రాప్ షాడో, ఎఫెక్ట్, స్టైలైజ్, డ్రాప్ షాడో. ఓకే, కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం. ఒపాసిటీ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది కదా, రైట్. ఓకే, సో రైట్. సో ఒక్కసారి డార్క్ బ్యాక్గ్రౌండ్ పెట్టి చూద్దాం మనకి ఎట్లా వస్తుందో లుక్. ప్యూర్ అంటే బ్లాక్ అండ్ వైట్, ప్యూర్ బ్లాక్ అండ్ వైట్, ఓకేనా. ఒకసారి చెక్ చేద్దాం. సో బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ ఉంటుంది మనకి, ఓకే. కాకపోతే మనకి రేడియల్ రావాలి. చూడండి, దిస్ ఈజ్ చూడండి. సో మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే. డార్క్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ తోటే యాక్చువల్లీ మన వర్క్కి లుక్ వస్తుంది అనమాట, ఓకే రైట్. సో ఇక్కడ నేను ఒక సింపుల్ ఏదైనా నేను ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సంథింగ్ లైక్ ఏం పెడదామంటారు, డబ్ల్యూ కాబట్టి
సో సింపుల్గా నేను వార్నర్ బ్రదర్స్ అని పెడతా. ఓకే, వార్నర్ అంటే అది మన ఆస్ట్రేలియా క్రికెటర్ కాదు, ఒక కంపెనీ ఉంది యాక్చువల్లీ. సో దీనికి యాక్చువల్లీ ఇంపాక్ట్ బాగుంటుంది, మనకి ఇంపాక్ట్ ఇద్దాం మనం. ఓకేనా, ఓకేనా. సో సంథింగ్ లైక్ దిస్, అర్థమైందా? మీరు కావాలంటే డబ్ల్యూ ప్లేస్లో ఎన్ పెట్టచ్చు. ఓకే, అండ్ మీరు కావాలంటే దీన్ని కొంచెం ఇట్లా కిందకి లాక్కోండి, లైన్ టూల్ తీసుకోండి ఇక్కడ. సో లైన్ టూల్కి మీరు ఒక స్ట్రోక్ ఇచ్చుకోండి ఇక్కడ, సింపుల్ ప్యూర్ వైట్ లైన్. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్, రైట్. సో ఇలా, సో ఇట్లా మీరు ఒక సింపుల్ రివాల్వ్ ఆప్షన్ తోటి ఇక్కడ ఏం చేసాం మనం, ఫస్ట్ సింబల్ చేసుకున్నాం. ఓకేనా, సో నేను యాక్చువల్లీ ఇప్పుడు రివాల్వ్ తోటి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే దీన్ని మనము ఫైనలైజ్ చేద్దాం. సో ఎట్లా చేస్తాం ఫైనలైజ్, ఫైల్, ఎక్స్పోర్ట్ యాజ్ అండ్ SVG. ఓకే, వార్నర్. ఓకే, అండ్ ఎక్స్పోర్ట్ అన్నాం. ఓకే, సో ఎక్కడ వచ్చిందబ్బా, వచ్చింది కదా, రైట్. సో దిస్ ఈజ్ ఒక మనము రెక్టాంగిల్ తీసుకొని చేసాము. నేను ఇప్పుడు ఎలిప్స్తో చెప్తాను. ఓకేనా, సో మీరు ఈ పాయింట్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి.